సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి మీ అందరికీ తెలుసు. 2003లో తమ్మినేని వీరభద్రం గారు తుమ్ముగూడెం నుంచి పాలేరు దాకా 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం గోదావరి జలాల ద్వారానే ఎట్లాంటి ఆటుపోట్లు ఎదురైనప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలంటే ఇది మార్గం అనేటటువంటిది ఆ రకమైనటువంటిది వెలుగులోకి తీసుకొచ్చారు. ఫలితంగా 2005లో డిసెంబర్ 31వ తారీఖున ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి రాజీవ్ సాగర్ అట్లాగే ఇందిరా సాగర్ ప్రాజెక్టుల సంబంధించినటువంటి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి మార్పుల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 మాసాలు అయితే పూర్తి అవుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టు లో ఎట్లాంటి కదలిక అనేటటువంటి లేదు. 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు పంప్ హౌజులు ప్రారంభించారు. ఇప్పుడు సంబంధించినటువంటి గోదావరిలో నీళ్ళని పంప్ హౌజ్ ద్వారా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు కోసం సుదీర్ఘ పోరాటాలు నిర్వహించి ఉమ్మడి జిల్లా సాగు భూముల సస్యామలం కోసం ఏ అయితే పోరాటాలు నిర్వహించిన ఫలితంగా ఏర్పడినటువంటి ప్రాజెక్టు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసి భవిష్యత్తు సంబంధించినటువంటిది ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్ర విషయాలు అన్నింటినీ కూడా వెలుగులో తీసుకురావడం కోసం ఈ రోజు ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఇవాళ ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి కాలువ ఎండింగ్ దాకా పర్యటన అనేటటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ సందర్శన అనేటటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు వచ్చారు. వాటిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.